నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ బస్రా నావికుడు అనే చందమామ కథ. బస్రాలో పూర్వం అబుల్ ఫవారిస్ అనేవాడు ఉండేవాడు. అతను ఆ నగరంలోని నావికులందరికీ పెద్ద. సముద్రాల మీద అతను చూడని రేవు లేదని చెప్పుకునేవారు. ఒకనాడు అబుల్ ఫవారిస్ సముద్ర తీరాన తన కళాసుల మధ్య కూర్చుని ఉండగా ఒక వృద్ధుడు అతని వద్దకొచ్చి, నీ ఓడను 6 నెలల పాటు బాడుగకు తీసుకుంటాను, కిరాయి ఎంతో చెప్పు అని అడిగాడు. 1000 బంగారు దీనారాలు ఇవ్వండి అన్నాడు అబుల్ ఫవారిస్. వృద్ధుడు వెంటనే అతనికి అంత సొమ్ము ఇచ్చి, రేపు మళ్ళీ వస్తాను, మాట తప్పితే ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు. నావికుడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి తన ఓడను ప్రయాణానికి సిద్ధం చేసి తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రేవుకు వచ్చాడు. అక్కడ ఆ వృద్ధుడు అతని కోసం ఎదురుచూస్తున్నాడు. వృద్ధుడి వెంట ఒక బానిస, అనేకమైన ఖాళీ గోనె సంచులు ఉన్నాయి. అబుల్ ఫవారిస్ సహాయంతో సంచులన్నిటినీ ఓడలో చేర్చి వృద్ధుడు తన బానిసతో సహా ఓడలోకి ఎక్కాడు. ఓడ రేవు నుంచి బయలుదేరి ఒకే దిక్కుగా 3 నెలలు ప్రయాణం చేసి ఒక లంకను చేరింది. వృద్ధుడు చుక్కాని దగ్గర కూర్చుని ఓడను తిన్నగా లంకకు నడిపాడు. ఓడ తీరాన్ని తగలగానే లంగరు దింపారు. వృద్ధుడు తన బానిసనెత్తిన కొన్ని సంచులు పెట్టి అబుల్ ఫవారిస్ను వెంట పెట్టుకుని లంక లోపలికి బయలుదేరాడు. కొద్ది గంటల సేపు నడిచి వారు ఒక కొండని చేరుకున్నారు. కొండ మీదికి ఎక్కారు. అక్కడ వారికొక విశాలమైన సమప్రదేశం కనిపించింది. అందులో 200కు పైగా లోతైన పెద్ద పెద్ద గోతులు తవ్వబడి ఉన్నాయి. వృద్ధుడు అబుల్ ఫవారిస్తో, నీకొక రహస్యం చెబుతాను, దాన్ని నీ మనసులోనే ఉండని. నేనొక వర్తకుణ్ణి. ఈ ప్రదేశంలో నేను ఒక పెద్ద రత్నాల నిధిని కనిపెట్టాను. నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. ఈ గోతిలోకి దిగి ముత్యపు చిప్పలు తోడాలి. ఈ సంచులన్నీ నింపుకుందాం. వీటిలో సగం నీకు, సగం నాకును. వీటన్నిటితో మన ఇద్దరి జీవితాలు మహారాజులాగా వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఈ గుంటలలోకి ముత్యపు చిప్పలు ఎలా వచ్చాయి అని నావికుడు వృద్ధుణ్ణి అడిగాడు. ఈ గుంటలకు సముద్రానికి మధ్య సొరంగాలున్నాయి. వాటి గుండా గుల్లచేపలు వచ్చి ఈ గుంటలలో చేరుతాయి. మనిషి సహాయం కోసం నిన్ను తెచ్చాను. అందుచేత ఈ రహస్యం మరెవ్వరికీ తెలియనివ్వకు అన్నాడు వృద్ధుడు. నావికుడు ఆత్రంగా గుంటలోకి దిగాడు. దాని అడుగున ఎన్నో ముత్యపు చిప్పలున్నాయి. వృద్ధుడు తాళ్లు కట్టి తట్టను దింపి చాలాసార్లు ముత్యపు చిప్పలను పైకి తోడుకున్నాడు. చివరకు ఆయన, ఇంక ముత్యపు చిప్పలు తీయకు, వీటిలో ఒక్క ముత్యం కూడా లేదు, అన్నీ ఉత్త గుల్లలు అని కేక పెట్టాడు. అబుల్ ఫవారిస్ ఆ గుంటలో నుంచి పైకి వచ్చి మరొక గుంటలోకి దిగాడు. అందులో అంతులేని ముత్యపు చిప్పలున్నాయి. చీకటి పడేదాకా అతను వాటిని తట్టలో పోసి వృద్ధుడికి అందించి చాలా అలసిపోయి, ఇంకా నాకు శక్తి లేదు, నన్ను పైకి లాగు అని కేక పెట్టాడు. నువ్వు ఆ గుంటలోనే ఉండు. నిన్ను పైకి తీశాక నువ్వు నన్ను ముత్యాల కోసం చంపేస్తావేమో, నాకేమిటి నమ్మకం అన్నాడు వృద్ధుడు. నాకు అలాంటి ఆలోచన ఏ కోశానా లేదు, నా మాట నమ్ము అని అబుల్ ఫవారిస్ కేకలు పెట్టాడు. కానీ వృద్ధుడు వినిపించుకోకుండా కొండ దిగి వెళ్ళిపోయి రేవు చేరి ఓడలో ప్రయాణమయ్యాడు. అబుల్ ఫవారిస్ ఆ గోతిలో 3 రోజులు గడిపి ఆకలి దప్పులతో చాలా బాధపడ్డాడు. అతను గోతిలోంచి బయటపడటానికి ప్రయత్నించుతుండగా
అతనికి మనుషుల ఎముకలు అనేకం తగిలాయి. వృద్ధుడు తనను మోసం చేసినట్టే ఇంకా చాలామందిని మోసగించాడన్నమాట. అబుల్ ఫవారిస్ ఉత్త చేతులతో గుంట చుట్టూరా మన్ను పీకి చూస్తూ ఉంటే ఒకచోట చిన్న ద్వారం ఉన్నట్టు అనిపించింది. దాన్ని చేతులతోనే పెద్దది చేసిన మీదట అతను దూరగలిగినంత దారి కనిపించింది. దాని గుండా పాకుతూ వచ్చి కొంతసేపటికి మెడలోతు నీటిలో పడ్డాడు. చీకటిలో ఏమీ కనిపించలేదు. నీరు నోటికి ఉప్పగా తగిలింది. ఆ నీటిలో ఈదుకుంటూ మరికొంత దూరం పోయాక దూరాన కొద్దిపాటి కాంతి కనిపించింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అది అతడున్న సొరంగానికి బయటివైపు ద్వారం. ఆ సొరంగం ద్వారా ప్రయాణించి అబుల్ ఫవారిస్ సముద్ర తీరం చేరుకున్నాడు. అతను నీటి ఒడ్డున కూర్చుని తన గతి ఇలా అయినందుకు ముందు ఏం కానుందో అని భయపడసాగాడు. అతను సముద్రం మీదికి చూస్తూ ఉండగా ఏదో ఒక ఓడ అతనికి కనుచూపు మేరలోకి వచ్చింది. దాన్నిండా మనుషులున్నారు. అతను వెంటనే లేచి నిలబడి నెత్తిమీది తలపాగా తీసి గాలిలో ఎగరవేస్తూ గొంతు చించుకుని కేకలు పెట్టాడు. ఓడ అతని వైపే రాసాగింది. తనకు కలిగిన అనుభవం గురించి ఆ ఓడలోని వాళ్లకు చెప్పకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఓడ అతని సమీపం వరకు వచ్చి ఆగి అతన్ని ఎక్కించుకుంది. ఈ లంకకు ఎలా చేరావు అని ఓడలో ఉన్నవాళ్ళు అతన్ని అడిగారు. నేనెక్కిన ఓడ సముద్రం మీద పగిలిపోయింది. ఒక కొయ్య పలక ఆధారంతో తేలుకుంటూ ఇక్కడికి కొట్టుకువచ్చాను అన్నాడు అబుల్ ఫవారిస్. ఓడలోని వాళ్ళు అతని అదృష్టాన్ని పొగిడారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అని అబుల్ ఫవారిస్ ఓడలోని వారిని అడిగాడు. మేము అబీసీనియా నుంచి వస్తున్నాము, వెళుతున్నది హిందుస్థానుకు అన్నారు వాళ్ళు. నాకు హిందుస్థానానికి వెళ్ళే పని ఏమీ లేదు అన్నాడు అబుల్ ఫవారిస్ సంకోచంగా. నీకు సంకోచం అవసరం లేదు. మాకు బస్రా పోయే ఓడలు చాలా మట్టుకు ఎదురొస్తాయి. ఏదో ఒక ఓడలో ఎక్కించి నిన్ను బస్రా చేర్పిస్తాం అన్నారు ఓడవాళ్ళు. వాళ్ళు ఆ మాట అన్న మీదట అబుల్ ఫవారిస్ వారి ఓడలో ప్రయాణం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. ఆ ఓడ 40 రోజులు సముద్రం మీద ప్రయాణించినా ఒక్కసారి కూడా ఎక్కడా తీరం తగలలేదు. మీరు దారి తప్పలేదు కదా అని ఫవారిస్ ఓడవాళ్లను అడిగాడు. 5 రోజులుగా ఓడ ఎటుపోతున్నది మాక్కూడా అంతు చిక్కటం లేదు అని ఓడ నడిపే వాళ్ళు నిజం బయటపెట్టారు. ఆ తర్వాత అందరూ కలిసి చాలాసేపు ప్రార్థనలు చేశారు. మరికొంతసేపటికి ఓడలోని వారికి వింతలు కనపడ్డాయి. సముద్రంలో నుంచి ఒక స్తంభం లాంటిది పైకి వచ్చినట్టుగా కనపడింది. ఏదో మెరుపు లాంటిది మెరిసింది. ఇంతకన్నా చిత్రమేమంటే ఎవ్వరూ తెడ్డు వెయ్యకుండానే, గాలి వీచకుండానే ఓడ దానంతట అదే అతివేగంతో ప్రయాణిస్తున్నది. ఓడలోని వాళ్ళు ఆశ్చర్యపడి అబుల్ ఫవారిస్ వద్దకు వచ్చి, మన ఓడ దానంతట అదే ఇలా శరవేగంతో నీటి మీద కదలడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగారు. అబుల్ ఫవారిస్ కళ్ళెత్తి చూశాడు. అతనికి దూరంగా ఒక కొండ కనిపించింది. అది సముద్రంలో నుంచి పైకి పొడుచుకు వచ్చింది. దాన్ని చూసి అతను బాధతో పెద్దగా మూలిగి చేతులతో కళ్ళు మూసుకుని చచ్చాం అంటూ గట్టిగా అరిచాడు. అతను తన ఓడలోని వాళ్లతో ఇలా అన్నాడు. సముద్రం మీద ఎప్పుడైనా దారి తప్పటం జరిగితే చుక్కాని తూర్పుకేసి పట్టమని మా నాన్న అంటూ ఉండేవాడు. ఎందుకంటే ఓడ పడమరకేసి పోతే అది సింహం నోరు వాతపడటం తప్పనిసరి అని ఆయన అనేవాడు. సింహం నోరు ఏమిటని ఆయనను అడిగాను. సముద్ర మధ్యంలో సృష్టికర్త ఒక మహాబిలాన్ని ఏర్పాటు చేశాడని, దానిని ఆనుకునే ఒక కొండ ఉంటుందని, ఆ బిలం పేరే సింహం నోరు అని,
100 మైళ్ళ దూరంలో ఉన్న ప్రతి పడవని అది తనకేసి బలంగా లాగుతుందని, అలా సింహం నోరుకు అందిన నౌక కొండను తాకి మునిగిపోవటమే తప్ప మళ్ళీ తేలడం ఉండదని ఆయన చెప్పాడు. మనం ఇప్పుడు దానికే చిక్కినట్లున్నది అన్నాడు. తమ నౌక వాయువేగంతో కొండను సమీపిస్తూ ఉండడం చూసి ఓడలోని వాళ్ళు భయభ్రాంతులయ్యారు. త్వరలోనే అది సుడిగుండాన్ని చేరుకుంది. ఆ సుడిగుండంలో ఎన్ని వేల నౌకలు భగ్నమయ్యాయో అవన్నీ సుడిగుండంలో పడి గుండ్రంగా తిరుగుతున్నాయి. ఓడలోని వారంతా అబుల్ ఫవారిస్ చుట్టూ మూగి, ఏం చెయ్యమంటారు, దయచేసి చెప్పండి అని వేడుకున్నారు. ఓడలో ఉన్న మోకులన్నీ తీసుకుని రండి, నేను సుడిగుండం గుండా ఈదుకుంటూ కొండ వద్దకు వెళ్ళి ఓడను ఒడ్డున ఉన్న పెద్ద చెట్టుకు కట్టేస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్. అతను సముద్రంలోకి దూకి ఈదుతూ పోయాడు. అదృష్టవశాన ప్రవాహం అతన్ని తీరంకేసి తోసింది. అతను ఓడను తీరానగల ఒక పెద్ద చెట్టుకు కట్టేశాడు. తరువాత అతను తినేటందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ కొండ ఎక్కాడు. ఎందుచేతనంటే కొంతకాలంగా అతనికి, ఓడలో ఉన్న అతని అనుచరులకు తిండి లేదు. కొండపైకి చేరేసరికి అతనికి ఒక అందమైన విశాలమైన మైదానం కనిపించింది. ఆ మైదానం మధ్యలో ఆకుపచ్చ రాతితో నిర్మించిన ఒక తోరణం ఉన్నది. అతను దాన్ని సమీపించి అక్కడ ఉన్న ఒక ఉక్కు స్తంభాన్ని చూశాడు. దానికి ఒక నగారా కట్టి ఉన్నది. తోరణం నుంచి ఒక రాగి పలక వేళ్లాడుతూ ఉన్నది. దానిమీద ఇలా రాసి ఉన్నది: పూర్వం అలెగ్జాండర్ ఈ ప్రాంతానికొచ్చి సింహం నోరు వల్ల గల ప్రమాదాన్ని గ్రహించి తన వెంట ఉన్న మేధావులతో సంప్రదించి ఈ నగారా ఏర్పాటు చేయించాడు. ఈ నగారాను 3 సార్లు కొట్టినట్టయితే సుడిగుండంలో చిక్కుకున్న నౌక ఏదైనా సరే వెంటనే బయటపడుతుంది. ఈ మాటలు చదువుకుని అబుల్ ఫవారిస్ వెంటనే కొండ దిగి వెళ్ళి తన అనుచరులతో ఈ సంగతి చెప్పాడు. తరువాత కొంత చర్చ జరిగింది. నగారా వాయించిన వ్యక్తి కొండ దిగివచ్చి సుడిగుండం నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఓడలో ఎక్కడం అసాధ్యం. ఓడను కాపాడటం ముఖ్యం. నేను నగారా వద్దకు తిరిగి వెళ్ళి దాన్ని 3 సార్లు కొడతాను. ఓడతో బాటు మీరందరూ ప్రాణాలు దక్కించుకోండి. నేను ఈ దీవిలో దిగబడిపోతాను. మనకు వేరే గత్యంతరం లేదు. నేనీ త్యాగం చేస్తున్నందుకు మీరు నాకొక ప్రత్యుపకారం చెయ్యండి. నౌకలో ఉన్న సరుకులో సగం బస్రాలో ఉన్న నా భార్యకు, కొడుకులకు ఇవ్వండి. నా గతి ఏదైతే అదవుతుంది అన్నాడు అబుల్ ఫవారిస్ తన అనుచరులతో. అలాగే చేస్తామని ఓడలోని వాళ్ళందరూ ప్రమాణాలు చేశారు. అబుల్ ఫవారిస్ తోరణం వద్దకు తిరిగి వచ్చి ఒక కర్రతో నగారాను 3 సార్లు కొట్టాడు. దాని ధ్వని చుట్టుపక్కల కొండల నుంచి గొప్పగా ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనులింకా ఆగకుండానే సుడిగుండంలో ఉన్న నౌక ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా సముద్రం మీదకు వెళ్ళిపోయింది. ఓడలోని వారంతా గట్టిగా అరిచి ఫవారిస్కు వీడ్కోలు చెప్పారు. కాలక్రమాన ఆ ఓడ బస్రా చేరింది. అందులోని నావికులు ఓడలోని సొమ్ములో సగం అబుల్ ఫవారిస్ భార్యకు, బిడ్డలకు అందచేశారు. తరువాత జరిగినదంతా చెప్పగా అబుల్ ఫవారిస్ కుటుంబం తమ కుటుంబ పెద్ద తమకి ఇక లేనట్టుగానే భావించి శోకాలు పెట్టారు. అక్కడ దీవిలో అబుల్ ఫవారిస్ ఆ రాత్రి తోరణం కింద పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి తాను ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని మైదానం మీదుగా నడవసాగాడు. మైదానం మధ్యలో నల్లటి పొగ పైకి లేస్తూ ఉండటం అతనికి కనపడింది. అక్కడ అనేక వాగులు పారుతున్నాయి.
అతను 9 వాగులను దాటాడు. ఆకలితోనూ అలసటతోనూ చచ్చిపోవడం తప్పదు అనుకుంటూండగా కొంత దూరాన గొర్రెలు మేస్తూ కనిపించాయి. వాటిని చూడగానే అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి. అమ్మయ్యా, దగ్గరలో మనుషులున్నారన్నమాట. అతను గొర్రెలున్న దిక్కుగా నడుస్తూ ఒక వింత ప్రాణిని చూశాడు. ఆ ప్రాణి ఒక దీర్ఘకాయుడైన యువకుడు. అతని ఒంటిమీద చిరిగిపోయిన ఎర్రటి కంబళి లాంటిది ఉన్నది. అతని తలకు ఒంటికి ఒక కవచం లాంటిది ఉన్నది. అబుల్ ఫవారిస్ ఆ యువకుణ్ణి పలకరించాడు. ఆ యువకుడు అతన్ని ఎదురు పలకరించి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఫవారిస్ తానొక అభాగ్యుణ్ణని చెప్పి తనకు కలిగిన కష్టాలన్నీ ఆ యువకుడికి చెప్పుకున్నాడు. దీర్ఘకాయుడైన ఆ యువకుడు నవ్వి, నువ్వు అభాగ్యుడివి కావు, అదృష్టవంతుడివి. అందుకే సింహం నోరు నుంచి తప్పించుకున్నావు. ఇంకా నీకే భయమూ లేదు. నిన్ను నేనొక గ్రామం చేర్చుతాను అంటూ అబుల్ ఫవారిస్కు రొట్టెలు పాలు ఇచ్చి భోజనం చెయ్యమన్నాడు. అబుల్ ఫవారిస్ అదృష్టం ఎలా ఉందో రెండో భాగంలో విందాం. అప్పటి వరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగనగా ఓ కథ ఛానల్.